అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో తాజంకి గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కు మంచి రోజులు వచ్చాయి. ఇక్కడ వైద్య వసతుల కల్పనకు సిబ్బందిని సరైన మార్గం నడిపేందుకు జిల్లా యంత్రాంగం నడుం కట్టింది. తాజంకి పీహెచ్సీలో ఒక వైద్య నిర్వాహకం ఇటీవలే ప్రైమ్ లైన్ న్యూస్లో ప్రత్యేక కథనం ప్రసారమైంది. ఈ ప్రైమరీ సెంటర్లో రోగులకు లభిస్తున్న సౌకర్యాలపై అక్కడ పనిచేస్తున్న డాక్టర్ సంతోష్ బాబుపై పలు విమర్శలు రావడంతో ప్రత్యేక కథనం ప్రసారం చేయడం జరిగింది. ప్రైమ్ లైన్ న్యూస్లో వచ్చిన ఈ కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తమర్భ విశ్వేశ్వర నాయుడు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆకస్మిక తనిఖీ చేశారు. నేర్చుకోవాలా సబ్జెక్ట్ వెళ్ళిపోతే ఎట్లా ఫిక్స్ అయితే ఏమవుతుంది నెగిటివ్ పాజిటివ్ చూపిస్తుంది పాజిటివ్ నెగిటివ్ చూపిస్తుంది పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పేషెంట్ వచ్చి ఒక ఆయిల్ కొట్టించుకోవాలంటే మరి కొట్టించుకునే పరిస్థితి ఎవరు లేరండి. ఎవరో ఒకరు దయచేసి ఆయిల్ అయితే మాత్రం వచ్చే పరిస్థితి ఎవరు లేరు. బాత్రూమ్స్ చూశారు సార్ మీరు? బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు అనకూడదు కానీ కాంప్లెక్స్ లో బాత్రూమ్ అని శుభ్రంగా ఉంటారు. ఒక హాస్పిటల్ అంటే ప్రాణంతో కూడుకున్న పని. హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు సమ్మెలో ఉండడంతో హాస్పిటల్లోని సిబ్బందిని విచారించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. మండలానికి చెందిన పలువురు నాయకులు గ్రామస్తులు వచ్చి డిఎం అండ్ హెచ్ఓను కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. తక్షణం ఆసుపత్రిలో సిబ్బంది పనితీరు మార్చాలని, డాక్టర్ను కూడా మార్చాలని డిమాండ్ చేశారు. కాంప్లికేషన్ వస్తే మనం ఇన్సిస్ట్ చేయొచ్చు. అసలు డెలివరీ అనేది ఒక పెద్ద కాంపిటీషన్ చెప్పాలంటే బిడ్డ ఏ పొజిషన్ ఎట్లా తెలియదు మాకు. అండ్ కొన్నిసార్లు డెలివరీ అవుతుండు ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవచ్చు, మనం నార్మల్గా ఉండొచ్చు, కొంచెం ప్లసెంట్ రాకపోవచ్చు, మనం హ్యాండ్లింగ్లో కానీ దీంట్లో కానీ అయినప్పుడు ఎనీథింగ్ హ్యాపీ సార్. ఇప్పుడు బీపీ ఇన్ జనరల్గా మనం ఎందుకు హాస్పిటల్ డెలివరీ ప్రిఫర్ చేస్తాం? హాస్పిటల్ అయితే సపోజ్ బీపీ డౌన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ చేయడానికి ఉంటుంది. మనం ఏమైనా అవసరం ఫ్లూ చేయిస్తాం ఇమీడియట్గా. సో బీపీ మెయింటైన్ చేయొచ్చు. బ్లీడింగ్ అయినప్పుడు కూడా బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు. లేదా మనం బీపీ ఎప్పుడైతే బ్లీడింగ్ కానీ ఎక్కువ అయింది అనుకోండి, అవి వాళ్ళకి షాక్ వచ్చేస్తాయి. షాక్ లో చనిపోయే పరిస్థితి ఉంటుంది. అయినా చెక్ చూడాలి కదా, అవి ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. అదేనా ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఆ నెంబర్ ఉంటే మనం మొత్తం డేటా అంతా బయటకు వస్తుంది. వాళ్ళు చేయకపోతే ఏమైనా చేయాలి కదా. అదేనా ఎన్ని చెకప్స్ ఉండాలి? తాజంకి ఆసుపత్రిలో కొందరు రోగులతో మాట్లాడిన డిఎంహెచ్ఓ అక్కడ లభిస్తున్న సౌకర్యాలపై ఆరా తీస్తారు. అలాగే పలు అటెండెన్స్ రికార్డ్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందిని మందలించారు. అనంతరం డిఎంహెచ్ఓ విశ్వేశ్వర నాయుడు ప్రైమ్ నైన్ న్యూస్తో మాట్లాడారు. ప్రైమ్ నైన్ ఛానల్లో ఈ హాస్పిటల్ వచ్చిన కథనం తాను చూడడం జరిగిందని, అలాగే గ్రామస్తులు తనకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని, దానిపై విచారణ కోసం ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. 9 టీవీ వాళ్ళు ఒక కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం నేను కొంత డేటా కలెక్ట్ చేసాం. అండ్ తాజంగా పిఎస్సి పరిధిలో సుమారు 22,000 పాపులేషన్, 4 పంచాయతీలు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ఇది. సో మనకు యాక్సిడెంట్స్ కానీ మిగతా ఎమర్జెన్సీస్ కానీ చాలా ఎక్కువ. ఈ పిఎస్సికి ఇంటీరియర్ విలేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అటువైపు నుండి కూడా చాలా బ్యాడ్ కేసెస్ వస్తాయి. సో ఈ ఏరియాలో మొత్తం ఇది ఒక నోడల్ ప్లేస్ అండ్ ఇది ఫీడింగ్ ఏరియా ఇది. సో పిఎస్సిలో మందుల కొరత అట్లా లేదు. బడ్జెట్ కూడా పెంచాం. దాంతోపాటు ఎపిడెమిక్స్ డ్రగ్స్ కానీ, స్కూల్ హెల్త్ కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ ఇటువంటి డ్రగ్స్ అన్నీ వస్తాయి. సో దీనికి సంబంధించి మనం మా ఫార్మసిస్ట్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మందుల షార్టేజ్ అయితే ఎటువంటి లేదు. మిగతా సిబ్బంది కూడా ఎక్కడ మన షార్టేజ్ అయితే లేదు, అందరూ ఉన్నారు. ఇక్కడ సమస్యల్లో కూడా మా డాక్టర్స్ వల్ల కొంత ఇబ్బంది ఉంది. వాళ్ళు రెగ్యులర్గా రాకపోవడం, టైంకి రాకపోవడం వల్ల అయింది. మొత్తం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అన్ని కూడా తీయడం జరిగింది. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లో కూడా వాళ్ళు ఎక్కడ నుండి అటెండ్ చేశారు అన్ని కూడా తెలుస్తుంది. సో సంతోష్ అనే వ్యక్తి మొదటి డాక్టర్ గారు ఆయన డిడిఓ, ఆయన ఇన్ఛార్జ్ పిఎస్సికి. ఆయన ఇర్రెగ్యులేటరీ వల్ల కొంత ఇక్కడ డెఫినెట్ గా
కొంత సర్వీస్ అయితే ల్యాబ్స్ జరగడం. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్లో డాక్టర్స్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పైగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ సంతోష్ బాబు పనితీరుతో ఈ ప్రాంతవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే అని తెలిపారు. ప్రైమ్ 9లో వచ్చిన కథనం 100% నిజమని తెలిపారు. డాక్టర్ సంతోష్ బాబు ముఖ హాజరు ఏ విధంగా వేశాడో పరిశీలించడం జరిగిందన్నారు. విధులకు డుమ్మా కొట్టడం అనేది పెద్ద తప్పని గుర్తించామన్నారు. డాక్టర్ సంతోష్ బాబుపై అన్ని వివరాలు జిల్లా కలెక్టర్కు, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారికి పంపడం జరిగిందన్నారు. ఆ డాక్టర్ను మారుస్తామన్నారు. ఆయనకు DDO పవర్స్ అని తీయడం జరిగింది. నెక్స్ట్ ఆయన మీద ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అధికారులకు కలెక్టర్ గారు అయితేనేమో, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అయితేనేమో వీళ్ళకి ఆల్రెడీ మేము మెయిల్స్ పెట్టడం జరిగింది. అండ్ ఇవాళకి మా గత 5 రోజుల నుండి కొంతమంది మా జూనియర్ డాక్టర్స్ CAs అందరూ కూడా స్ట్రైక్ లో ఉన్నారు. సో మనం వాళ్ళని రిటర్న్ లో పిలిచిన రారు కాబట్టి వాళ్ళని ఎగ్జామ్ చేసాం. డెఫినెట్ గా ఇంకో రోజు వచ్చి నేను డీటెయిల్ ఎంక్వైరీ పెడుతున్నాను. ఆయన మీద ఛార్జెస్ ఆల్రెడీ ఫ్రేమ్ చేసాం అని ఇర్రెగ్యులారిటీ దీనివల్ల. అండ్ వీ విల్ డెఫినెట్లీ రిప్లేస్ దిస్ డాక్టర్. అండ్ మిగతా వచ్చిన వాళ్ళు కూడా ప్రాపర్ గా మనం చెప్పి ఇక్కడ ఎమర్జెన్సీ డ్రగ్స్ కానీ ఏది కానీ అవైలబిలిటీ ఉండేది చేస్తాం. సో ఈ మనం లోకల్ గా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు చాలా మంది కూడా మాకు రిటర్న్ గా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా నాకు ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇర్రెగ్యులారిటీ వల్ల ఆయన ఏదో విధంగా తప్పించుకునే పరిస్థితుల్లో వీళ్ళు నిర్ణయిస్తున్నారు. అది వాస్తవం కాదు, అది తప్పు. అది సో డెఫినెట్ గా ఆ డాక్టర్ గారి మీద మేము చర్యలు తీసుకొని అధికారులకు పంపించడం జరుగుతుంది. సో ఈ కథనం మేము పాజిటివ్ గానే తీసుకొని మా ప్రైమ్ 9 TV వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఆయనకు DDO పవర్స్ అని తీయడం జరిగింది. నెక్స్ట్ ఆయన మీద ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అధికారులకు కలెక్టర్ గారు అయితేనేమో, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అయితేనేమో వీళ్ళకి ఆల్రెడీ మేము. అలాగే హాస్పిటల్లో మందుల కొరత లేదన్నారు. కేవలం డాక్టర్ సంతోష్ పనితీరు వల్లే సమస్య వచ్చిందన్నారు. ఇప్పటికే డాక్టర్ సంతోష్ కుమార్పై యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టామని, డాక్టర్కున్న కొన్ని పవర్స్ను తీసేయడం జరిగిందన్నారు. డాక్టర్పై ఛార్జెస్ కూడా పెట్టడం జరిగిందన్నారు. ఏది ఏమైనా తమ ఆసుపత్రికి ఒక మంచి డాక్టర్ నియమించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. సమస్యను జిల్లా అధికారి విశ్వేశ్వర నాయుడు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించడంపై ఆయనకు, కథను ప్రసారం చేసిన ప్రైమ్ 9కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, నిజంగా అభినందనీయం వెంటనే యాక్షన్ తీసుకోవటం కథనం చూసి. ఇంకా ఏం చెప్తున్నారు గ్రామస్తులు? ఇది చాలా మారుమూల ప్రాంతం, చింతపల్లి మండలం తాజం గ్రామం, పైగా పర్యాటక ప్రాంతం. చాలా మంది కూడా పర్యాటకులు వస్తుంటారు, లేకపోతే గిరిజనులు హాస్పిటల్కి వస్తుంటారు. ఉన్నది 2 డాక్టర్లు, అందులో ఒక డాక్టర్ సంతోష్ బాబు అనే డాక్టర్ అయితే సరిగా రావట్లేదని ప్రైమ్ 9 ప్రతినిధి మన దాసుకు ఫోన్ చేసి బాధితులంతా కూడా, ఆ గ్రామస్తులంతా కూడా మొత్తం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తక్షణం మన ప్రతినిధి అక్కడికి వెళ్ళి స్వయం విజిట్ చేసి వాళ్ళందరూ బాధలను కూడా చూసి వాళ్ళతో కూడా బయటికి తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇది టెలికాస్ట్ అయిన వెంటనే కూడా జిల్లా కలెక్టర్ నుంచి, ఆ DMHO నుంచి మొత్తం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం కలిగింది. తక్షణం DMHO కూడా గ్రామంలో ఉన్నటువంటి, తాజం గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్, ప్రైమరీ హాస్పిటల్ తక్షణం స్పందించడం జరిగింది. వీళ్ళు ఆయన హాస్పిటల్ తనిఖీ చేశారు, రికార్డు కూడా పరిశీలించారు. ప్రైమ్ 9 మొత్తం కూడా ప్రచారం చేసినంత కూడా వాస్తవం కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా మంది మా బాధితులు, రోగులు వాళ్ళందరూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఉన్న 2 డాక్టర్లు కూడా ఒక డాక్టర్ సరిగ్గా పనిచేయట్లేదు, ఆయన ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటున్నారు, బయట ఉన్నారు, రావట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఇచ్చిన ప్రకారం చేసినటువంటి దీని కథనాలతో కూడా DMHO స్వయంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళి మొత్తం రోగులతోనూ లేకపోతే హాస్పిటల్ సిబ్బందితో కూడా మొత్తం విచారించడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు స్ట్రైక్లో ఉండటం వల్ల ఈ డాక్టర్ సమయం లేకపోవడంతో మొత్తం కూడా DMHO కూడా తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరించడం జరిగింది. తక్షణం చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక ఇస్తాను కూడా DMHO చెప్పడం జరిగింది. ఈ విధంగా అంటే గిరిజనుల పాపం అభంశుభం తెలియని గిరిజనులు వైద్యం చేస్తే చేయించుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి కూడా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొంతమంది వైద్యులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల కొంతమంది వైద్యులు మనం కూడా ప్రచారం చేయడం జరిగింది. డాక్టర్లు దేవుళ్ళు అనే రూపంలో మొత్తం గిరిజనులు చేపేసే దాంట్లో కూడా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఒక చోట, 2 చోట్ల, 2 చోట్ల ఇటువంటి ప్రైమరీ హాస్పిటల్లో ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అయితే ప్రైమ్ 9 ఇచ్చిన కథనాలకి ఆ గ్రామం అంతా కూడా హర్షం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ తరహా డాక్టర్లు తప్పనిసరిగా మార్చి హాస్పిటల్కి మందు కొరత కూడా లేకుండా డాక్టర్లు కూడా మంచి డాక్టర్లు కూడా నియమించాలని కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ వాసు. आलू भी इसमें